जानकी वरुणी देवारी देवोनि दिव्य सुंदरुणी श्रीवासुदेवोनि सीता राघवुनि ज्ञाननिधिनि सोमसूर्यलोचनुनि अज्ञानकरुणी गलवानी नामनोहरुणी जगमेलु सुरुणी जानकी वरुणी निर्मलाकारुणी निखिलागरुणी धरानि मोक्षं दयचेयु धनुनी गलवानी नामनोहरुणी जगमेलु सुरुणी जानकी वरुणी भोजतो परुमारु पूजिंచి राराजिंచు श्री त्यागराज सन्नुतुनी गलवानी नामनोहरुणी जगमेलु सुरुणी जानकी वरुणी गलवानी नामनोहरुणी जगमेलु सुरुणी जानकी वरुणी जानकी वरुणी जानकी वरुणी ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो సప్తఋషుల పూజ అంటే అందరికీ కూడా ఇటువంటి అవకాశం దొరకదు నాన్న. ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్కరు మారుతా ఉంటారు. ఈ సప్తఋషులకి మీకు అసలు అర్హత ఉందంటే పూర్వజన్మ సుకృతం ఉంటేనే అది కలిగింది. అంటే అయ్యో మేము ఇట్లా ప్రవర్తిస్తున్నాం మాకెందుకు ఇది కలిగిందంటే పూర్వజన్మలో మీరు వారిని దర్శించుకోనన్నా ఉండాలి, అటువంటి పూజల్లో పాల్గొనన్నా ఉండాలి. ఒకే ఇంట్లో ఇలా సప్తఋషుల పూజ జరిగింది అంటే ఆ ఇంటి దంపతులకి ఆ పిల్లలకి 7 తరాల వరకు బ్లెస్సింగ్స్ నా ఆశీర్వాదం. ఎందుకంటే కూర్చున్న వాళ్ళకి కూడా అంత అర్హత అందరికి రాదు. అంత అర్హత వచ్చిందంటే ఈశ్వరుడు అపారమైన కృప కలిగిన వాడు. అంటే సప్తఋషులు అంటే గురువు, 7 గురువులు ధర్మపత్నులతో సహా. అంటే మన వేదాలకు అన్నిటికి కూడా మన పురాణాలకు అన్నిటికి కూడా ఈ సప్తఋషులే పునాది. అంటే ఎక్కడ సత్సంగం జరిగినా వీరు ఆ యొక్క ధర్మ విచక్షణ గురించి చెప్తారు, ధర్మ అధర్మ విచక్షణ గురించి. అటువంటి అవకాశం మీకు వచ్చిందంటే ఈశ్వరుడు అపారమైన అనుగ్రహం మీ పైన ఉన్నట్టే. మీరే సప్తఋషులు. అంటే ఎప్పుడు కూడా ఆ సప్తఋషులు ఎవరి పేరిచ్చారో వారి చరిత్ర చూసి ఆ విధంగా మీరు నడుచుకోవటానికి చూడండి. ఎందుకంటే వారెంతో గొప్ప కార్యాలు చేశారు కాబట్టి మీ చేత కూడా ఈశ్వరుడు గొప్ప కార్యాలు చేపిస్తాడు. ఇది మంగళాశాసనాలు నాన్న మీకు అందరికీ. నాన్న వేణు.